సార్, మరో అంశం ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లో యూరియా కొరత. యూరియా లేక రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే 2 రాష్ట్రాలు కూడా చూసి చూడనట్టుగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. చూస్తే ఇక్కడ కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతికి జీవో జారీ అయింది. యూరియాని జిల్లాలకు అత్యవసరంగా పంపాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని చెప్పి, దాంతోపాటు యూరియా సమస్య లేకుండా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించాడని చెప్పి కూడా ఇలాగ వస్తున్నాయన్నమాట. ఇట్లాగా చూసుకుంటే అసలు నిజంగా ఇది ఉందా? అసలు అచ్చెన్నాయుడు ఇలా చేశాడు, అలా చేశారని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. కానీ రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. రైతులు దాడులు చేసే పరిస్థితి కూడా వస్తుంది. అసలు ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలంటే ఏం చెప్తారు సార్? తెలుగు రాష్ట్రాలనే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎరువులు కొరత ఉన్నమాట నిజం. అంటే ఎరువులనేవి డిపెండబుల్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు. మనం ఇండెంట్ పెట్టుకుంటాం. మన రాష్ట్రానికి ఇంత ఎరువులు కావాలా, యూరియా ఎంత కావాలా, డిఏపి ఎంత కావాలా, 14-35 14 ఎంత కావాలా, 20-20 13 ఎంత కావాలా, 28కి 28కి ఎంత కావాలా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎంత కావాలా, సూపర్ ఫాస్ఫేట్ ఎంత కావాలా, నేను చెప్పిన ఈ ఎరువులే ఎక్కువ వాడతారు వ్యవసాయ రంగాల్లో అన్ని పంటలకి. నువ్వు ఇండెంట్ ఎంత పెట్టావు, సెంట్రల్ గవర్నమెంట్ నీకు ఎంత ఇచ్చింది, ఇది వ్యాలిడ్ పాయింట్. రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ ఎంత పెట్టింది, కేంద్ర ప్రభుత్వం నీకెంత ఇచ్చింది, అడావుడిగా కాదు కదా. అంటే ఎరువులన్నీ సప్లై చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే రాధాకృష్ణ, ప్రకృతి వ్యవసాయం అని ఒక దాని మీద సంతకం చేశారు. మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఎరువులు, అంటే మన పండించిన పంట ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేయాలంటే దాంట్లో పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ యొక్క సంబంధించిన అవశేషాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కొన్ని రిటర్న్ వస్తున్నాయి మన మన ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఉత్పత్తులు. దానికి అనుకూలంగా ఏం చేసినారంటే ప్రభుత్వాలు సేంద్రీయ వ్యవసాయం అని ఒక కాన్సెప్ట్ తెచ్చేసి కొంత నిధులు బడ్జెట్లో కేటాయించి, అంటే ఏటా ఒక 20% ఎరువులు తగ్గించుకుంటా, పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ తగ్గించుకుంటా జీరో మొత్తం కలిపి ఇంక ఎరువులు లేకుండా వ్యవసాయం చేయాలని ఒక ప్రణాళిక రచించారు. దాని మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు పెట్టినాయి. ఆ కోణంతో తగ్గించారు ఎరువులు ఇంపోర్ట్ చేసుకోవడం ఎక్కువ, మనం ఎక్స్పోర్ట్ చేయటంలో ఎరువులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ దృక్కోణంతో ప్రకృతి వ్యవసాయం పేరిట సదస్సులు పెట్టి డోళ్లు కొట్టేసి బడ్జెట్లో డబ్బులు నాకేసి ఇవాళ రైతులు వచ్చి వ్యవసాయం కడిగితే ప్రకృతి వ్యవసాయం చేస్తానని సంతకం పెట్టింది ఎవరు? మన మంత్రులే కదా. ఆ రేషియో ప్రకారం తగ్గించారు. అది ఆ లోటు ఉంది, అందువల్ల లోటు పడిపోయింది. రెండోది ఏంటంటే రాష్ట్ర అవసరాలు ఎంత, మీరు ఇండెంట్ పెట్టింది ఎప్పుడు, కేంద్ర ప్రభుత్వం 3 నెలల ముందు ఇండెంట్ పెడతా ఉండాలి. ఎప్పుడు మీరు ఇండెంట్ పెట్టి ఆ కాగితాలు చూపించి మాట్లాడరు. ఇదిగో పలానా రోజు మేము యూరియా ఇంత ఇండెంట్ పెట్టాము, డిఏపి అంత ఇండెంట్ పెట్టాము, 14-35 14 ఇంత ఇండెంట్ పెట్టాము, 20-20 13 ఇంత ఇండెంట్ పెట్టాము, 28-28-0 ఇంత ఇండెంట్ పెట్టాము, ఎంఓ అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇంత ఇండెంట్ పెట్టాము, సూపర్ ఫాస్ఫేట్ ఇంత ఇండెంట్ పెట్టామని చెప్పాలి. అది చెప్పకుండా మబ్బి పెడితే జాగదు. ఎంత అరిచేతిలో వైకుంఠం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు వార్తలు బయటకు వస్తుంటాయి. ప్రభుత్వాలు దగ్గరగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే యూరియా ఒక్కటే ఏంటంటే 90% సబ్సిడీ ఉంటుంది రాధాకృష్ణ, మిగతా వాటికి 90% ఉండదు సబ్సిడీలు. ఆ సబ్సిడీలు భాగోతం కూడా చెప్తాను నేను. నీకు యూరియా ఏంటంటే వాస్తవిక ధర 2,234 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ధర. దాంట్లో సబ్సిడీ వచ్చి 1,967 రూపాయలు పోతే 266 రూపాయల 50 పైసలు యూరియా ధర, 45 కేజీలు యూరియా ధర. అర్థమవుతుంది. వాస్తవ ధర ఎంత? 2,234 రూపాయలు. సబ్సిడీ ఎంత? 1,967 రూపాయలు. దాని మీద రైతు చెల్లించాల్సిన ధర ఎంత? 266 రూపాయల 50 పైసలు ఒక బ్యాగ్. 2 డిఏపి వచ్చిందనుకో, ఒరిజినల్ ధర ఏంటంటే 2,740 రూపాయలు డిఏపి. దాంట్లో 1,390 రూపాయలు సబ్సిడీ పోతే 1,350 రూపాయలు రైతు పే చేయాలి. 50% సబ్సిడీ అది. తర్వాత నీకు చూస్తే 14-35-14 అని ఒక ఎరువు ఉంటుంది, కాంప్లెక్స్ ఎరువు. దీని వాల్యూ ఎంత చెప్పనా? 2,881 రూపాయలు. సబ్సిడీ ఎంత పోతుంది? 1,081 రూపాయలు సబ్సిడీ పోతే 1,800 రూపాయలు రైతు పే చేయాలి. ఓకే. అట్లాగే 20-20-13 అని ఇంకొక ఎరువు ఉంటుంది.
ఇది ఎక్కువగా వాడతారు రైతులు. 2383 రూపాయలు వాస్తవిక రేట్ అయితే 883 రూపాయలు సబ్సిడీ. 1500 రూపాయలకి రైతుకి ఇవ్వాలి. ఇయ్యాలి. తర్వాత నీకు తీస్తే 28 ఇంకొక ఎరువు ఉంటుంది. దాని వాస్తవ ధర 3013 రూపాయలైతే సబ్సిడీ ఏంటంటే 1033 రూపాయలు సబ్సిడీ పోతే అది కూడా 1800 రూపాయలు అది కూడా పడుతూ ఉంటుంది. తర్వాత తీసుకుంటే ఇంకొక ప్రోడక్ట్ మనకు తీసుకుంటే పొటాష్ ఒకటి ఉంటుంది. ఎంఓపి, మురిటా పొటాష్ అంటారు. 1871 రూపాయలు, 71 రూపాయలు 40 పైసలు పోతే 1800 రూపాయలు అది పడుతుంది. తర్వాత సూపర్ ఫాస్ఫేట్, ఇది 1013 రూపాయలు బ్యాగ్ అయితే 363 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. 650 రూపాయలు రైతు చెల్లించాలి. ఇది ఎరువుల ధరలు. అంటే ఈ ధర ఎవరు నిర్ణయిస్తున్నారు? ఈ సబ్సిడీ నేరుగా కంపెనీలకు పోద్ది. కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా కంపెనీలకు పోద్ది. రైతు చెల్లించాల్సిన ధర చెప్పాను, వాస్తవ ధర చెప్పాను. మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్ర వ్యవసాయ మంత్రులు ఇండెండ్ నేను చెప్పినటువంటి ఈ 6 ప్రోడక్ట్లు ఎంత పెట్టారో కేంద్ర ప్రభుత్వం ఎంత సప్లై చేసింది. మీరు ఇండెండ్ పెట్టి వాళ్ళు సప్లై చేయకపోతే తప్పు ఎవరిది? కేంద్రాన్ని అవద్ది. మీరు ఇండెండే పెట్టకపోతే తప్పు మీద అవద్ది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ మంత్రి ఉండాడని అనుకుంటే కల. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ మంత్రి ఉండడని ఎవరు అనుకోవటంలే. నిజమా? నిజమే. అచ్చెన్నాయుడు ఉన్నాడండి. ఉన్నాడు, పేరుకే ఉంటారు. పేరుకేముంది, బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో ఎరువులు కూడా ఏంటంటే 60% ప్రాథమిక వ్యవసాయ సంఘానికి ఇస్తారు, 40% ఏమో ప్రైవేటు డీలర్లకు ఇస్తారు. ఇది వ్యవసాయ పరపతి సంఘాలకు 60% ఎరువులు పోవాలా, 40% ఏమో వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి పోవాలా. కానీ వ్యవసాయ పరపతి సంఘాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైపోయి రైతుల పేరు చెప్పి సగం స్మగ్లింగ్ అయిపోద్ది. ఎక్కువ జరిగేది ప్రైవేటు కాళ్ళు కాదు, వ్యవసాయ పరపతి సంఘాలకి 6 బ్యాగులు ఇస్తే ప్రైవేటు డీలర్లకు 4 బ్యాగులే ఇస్తారు కలెక్టర్ ఆధ్వర్యంలో. ఆ 6 బ్యాగుల్లో 3 బ్యాగులు తిప్పుతారు, రాజకీయ నాయకులు తిప్పుతారు. ఎందుకంటే వ్యవసాయ శాఖ ఒకప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేశాడు వ్యవసాయ శాఖ. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖలో రైతు రథాలు ఎంతమందికి ఇచ్చాడు? ఆయన ఉన్నప్పుడు పైపులు ఇచ్చేవాడు, హెచ్డిపి పైపులు, శంక్లర్లో అద్భుతంగా చేశాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ. అందువల్ల ఏంటంటే వ్యవసాయం గురించి తెలియని ఆయనకి వ్యవసాయం శాఖ ఇస్తే ఉపయోగం ఏముంది? అందువల్ల దండగా వ్యవసాయం అంటే ఏమైందంటే రాధాకృష్ణ గారు, వ్యవసాయం అంటే నా దృష్టిలో వ్యయం చేయటం, సాయం అడగడం. ఇదంతా కూడా ఏంటంటే మేము అన్నదాత సుఖీబాబు ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం అని చెప్తారా. కానీ రైతు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్లో, నేను మళ్ళీ కూడా చెప్తాను ఈ మాట, రైతు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్లో రూపాయి రైతు కడితే పావలా కూడా ఇరు సబ్సిడీల రూపంలో రైతుకి. వీళ్ళు ఏదో మేము పెద్ద పొడి చేసినామని పేపర్లో యాడిచ్చుకొని యూట్యూబుల్లో డోలు కొడతారే. కానీ ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను ఏనండి మీరు. ఓకే. ఒక రైతు 10 ఎకరాల పొలం ఉన్నటువంటి రైతు, ఒక 5 ఎకరాల పొలం ఉన్నటువంటి రైతు ఎంత డీజిల్ వాడతారు? డీజిల్ మీద ట్యాక్స్ ఎంత? గవర్నమెంట్కి ఎంత ఇచ్చిండు చెప్పండి ఒకసారి, వాహించండి. ఒక 5 ఎకరాలు తరి పొలం ఉన్నా, పొడి పొలం ఉన్నా, ప్లవ్ వేస్తే ఎకరాకి 10 లీటర్ల డీజిల్ పట్టద్ది ట్రాక్టర్కి. నీకు 10 లీటర్లు అనే వాళ్ళకి నీకేమవుతుంది? 5 ఎకరాలకి 50 లీటర్లు అనేది ఖచ్చితంగా 5,000 రూపాయల్లో నువ్వు ట్యాక్స్ రూపంలో నువ్వు గుంజింది ఎంత? మళ్ళీ ప్లవ్ వేసినప్పుడు ఇంకొక 5,000 రూపాయలకు డీజిల్ కొంటాడు, 10,000 రూపాయలు. 10,000 రూపాయలు నువ్వు గుంజింది ఎంత చెప్పు ట్యాక్సుల రూపంలో? అది రైతు డబ్బు కాదు. అట్లా ఎన్నో రకాలుగా తైవాన్స్ పేర్లు వాడినప్పుడు వాడతారు. రైతు పంటలు అమ్ముకున్నప్పుడు చెస్ రూపంలో వసూలు చేస్తారు మార్కెటింగ్ శాఖ వాళ్ళు. అందువల్ల రైతు ఇచ్చిన దాంట్లో పావలా కూడా రైతుకి వెనక్కి ఇవ్వరు. ఇవాళ నేను ఇంకొక మాట కూడా చెప్తాను. అన్నదాతలు అని అంటారు కదా, ఎందుకంటారు? వజ్రాలు వైడీర్లు తింటే ఆకలి తీరుతుందా? తీరదు. కర్షకులు మట్టి మనుషులు పిడికిడ అన్నం తింటేనే మనకు 4 గంటలకు ఒకసారి ఆకలి తీరుతుంది. దేశ ప్రధాన అయినా గ్రామంలో ఉండే సర్పంచ్ అయినా ఎవరైనా సరే ఆకలి వేస్తే అమ్మ అంటే అన్నం తింటే ఆకలి తీరుతుంది. ఆ అన్నం పెట్టి రైతుకే సున్నం పెడుతున్న ప్రభుత్వాలను ఏమనాలా? తోతాపూరి మామిడి 7 రూపాయలు 8 రూపాయలకి అమ్ముకోవాల్సిన దుస్థితి. అదే టైంలో హైదరాబాద్ లాంటి భాగ్యనగరంలో 60 రూపాయలు 80 రూపాయలు 100 రూపాయలు అమ్మినాయి తోతాపూరి మామిడి.
అంటే మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ మంత్రి అశ్రద్ధ వల్ల. ఉమ్, ఇవాళ ఉల్లిపాయలు కూడా ఎక్కడ పెట్టిన 25 రూపాయలకు తక్కువ లేవు సామాన్యుడు కొనేవాడికి. ఏ మహానగరంలో 25 రూపాయలకు తక్కువ ఏడేస్తారా చెప్పండి ఉల్లిపాయలు? ఎవడన్నా కొంటుండా? ఇవాళ రైతు దగ్గర ఉల్లి బండిస్తే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఏమవుతుంది అంటే వ్యవసాయ శాఖ మంత్రి, మార్కెటింగ్ శాఖ పడకేసి నిద్రపోతూ ఉండే. ఆ నిద్రపోతూ ఉంటే రైతులేమో అల్లో రామచంద్రన్ అల్లాడిపోతూ ఉన్నారు. అందువల్ల వ్యవసాయ శాఖ మంత్రి చాలా జాగృతతో ఉండాలి. దాదాపు 5 ఏళ్లలో వ్యవసాయ శాఖ మంత్రి బడ్జెట్, ఇవాళ బడ్జెట్ ఎంత అనుకుంటారు వ్యవసాయ శాఖది? 48,000 కోట్లు. ఏం చేస్తుండ 48,000 కోట్ల? లెక్కపత్రం ఉందా? రైతులు ఊరు అడగటంలా. ఈయన 48,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్. ఒకసారి చెప్పరాదా దేనికి ఎంత ఇచ్చినవా? అడగండి, రైతులు గల్లా పట్టుకొని నిగ్గదీసి అడగండి. పోలీసు వాళ్ళు తప్పుకోండి, మీరు తినేది అన్నం. ఉమ్, పోలీసు వాళ్ళు ధర్నాలు చేసేవాళ్ళు చేయనియండి, రైతులు జోలికి బావద్దు. రాజకీయ నాయకులు ఎత్తి బొక్కలు వేయండి, రైతులు ధర్నా చేస్తుంటే చేయనియండి, వాళ్ళ మీద కేసులు పెట్టబాకండి. అర్థమవుతుందా? రైతు చేతికి సంఖ్యలు పడినాయి అంటే ప్రభుత్వానికి సంఖ్యలు పడ్డట్టే. అది రైతుకు పడ్డట్టు కదా సంఖ్యలు, ప్రభుత్వానికి పడ్డట్టు. అందువల్ల ఏంటంటే మీరు మనకి ఉన్నాయి కదా అని చెప్పి ఎట్టంటే అట్ట చేయబాకండి. రైతు దేశానికి ఎన్నిముక్క లాంటివాడు, సిపాయి దేశానికి రక్షకుడుగా ఎలాగో బోర్డర్లో రైతు కూడా అందరికీ చేతులెత్తి మొక్కాల్సినాడు. అసలు సీమాంధ్ర నేల అయితే 65% ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది వ్యవసాయమే. వ్యవసాయ రంగమే 65% ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అందరికి అన్నం పెట్టే రైతుకు మాత్రం సున్నం పెట్టొద్దు అనేది నా యొక్క విజ్ఞప్తి.